ఒక అమ్మాయిని రేప్ చేసి రేపు నాకు చచ్చిపోయిందని తెలిసి కూడా వాడు మత్తులో రేప్ చేసిందంటే ఇంతకంటే దుర్మార్గం నేను అనుకుంటా. భారతదేశంలో మరి ఇది నంబర్ 1 అంటున్నావు. చచ్చినటువంటి శవాన్ని కూడా రేప్ చేసే సంస్కృతి తెలంగాణలో మొదలైందని చెప్తున్నా. అందుగురించి నేను అప్పీల్ చేస్తున్నా. I will request to all the girls and boys, ladies, my mothers and sisters, you come on the road and you can stop this issue. Otherwise, your family will be finished and also finally you will take the suicide. ఈ విధంగా ఉన్నది. నాకు చాలా బాగున్నది. ఏది నమ్మడమ్మను చచ్చిపోయిందని తెలిసి కూడా రేప్ చేసిందంటే కేవలం మత్తు తాగిన మనుషుల్లో ఏం తెలుస్తలేదు. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన పిల్లలు తాగి రోడ్ల మీద ఆడుతున్నారు. పోలీసులు ఉన్న భయం లేదంటే అది కేవలం మత్తు. ఇప్పటికన్నా తగ్గించు. నువ్వు ఊరికి ఏ విధంగానైతే ఢిల్లీలో ఏరియా వైద్యులు ఒకే షాప్ ఉంటే ఒకే అంబర్పేటలోనే 20 షాపులు అనండి. 20 షాపులా ఏంటి? నాకైతే బాధ అనిపిస్తుంది. నేను ఎన్నడూ చూడలే ఇలాంటి ప్రభుత్వం. కేవలం మందికి తాగిపించి ప్రభుత్వాలు నడిపించే సంస్కృతి కేసీఆర్ తోనే మొదలైంది. ఇప్పటికైనా కేసీఆర్ నువ్వు ఏదో కొత్త కొత్త స్కీములు పెట్టి చిన్న పిల్లలకు అవన్నీ కిడ్స్ అని ఫ్రీ భోజనం అని ఇవన్నీ నడవైనా బాబు. ప్రజలు చూస్తున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి. కేంద్రంతో నువ్వు ఫైట్ చేస్తావు. కేంద్రం నాకు డబ్బులు ఇస్తలేకుంటే మా ఊళ్ళో తాగిపిస్తావు. మా బాధ మా సంపాదించిన కష్టం చేసిన పైసలతో వాళ్ళని తాగిపించి వాళ్ళని రోగం చేసి వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడం ఇది న్యాయం కాదని చెప్తున్నా. ఇప్పటికన్నా ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ది లేడీస్, దే షుడ్ కమ్ ఆన్ ది రోడ్, దే స్టాప్ దిస్ బ్రైడల్ షాప్ అండ్ పర్మిట్ రూమ్స్. పర్మిట్ రూమ్ లో ఎట్లున్నాయి తెలుసాలండి. పేరుకు లోపల ఒక కంపౌండ్ 100-150 మంది లోపల తాగుతున్నారు. పోలీసులు తమాషా చూస్తున్నారు. ఏమిటి? నేను నిజంగా చెప్తున్నా. చాలా బాధ అనిపించింది. నిన్న ఏది ట్రైబల్ అమ్మాయిని చచ్చిపోయినాక కూడా రేప్ చేసిందంటే అది కేవలం తప్పు కాదు. మందు తప్పు, మందు తప్పు, మందు తప్పు. కనుక దీన్ని మారవడానికి మా ప్రాయశక్తులు చేస్తాం. ప్రజలు కూడా కోరుతున్న తల్లులారా, మా చెల్లెళ్ళారా, మా అమ్మలారా, ఎవడైతే ఈ బ్రాండ్ షాపులు మంచి చేయకుంటే వారికి ఓటు వేయొద్దని నేను కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నా? మీ పిల్లల భవిష్యత్తు మీ కుటుంబం నాశనం అయిపోతుంది. 400 సంపాదిస్తే ఇంటికి తెచ్చిస్తుండే, బిడ్డ పెళ్లి అవుతుండే, పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు చదివకపోవడం పిల్లలు కూడా తాగుడుకు అలవాటు అయిపోయింది. పట్టపగలే. కనుక అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఆల్ ది లేడీస్, రోడ్ల మీదకి రండి. మా భర్తలను ఎందుకు నాశనం చేస్తారు? మా పిల్లల భవిష్యత్తును చెడగొడతారని మీరు తిరగబడకపోతే, కేసీఆర్ కు బుద్ధి చెప్పకపోతే తప్పనిసరిగా మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి రండి, రోడ్ల మీదకి రండి. ఈ బ్రాండ్ షాపులను ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. చేయకపోతే మాత్రం తెలంగాణ భవిష్యత్తు తాగుబోతు తెలంగాణ అవుతుంది. ఆయన నంబర్ 1 తెలంగాణ అంటుడు కానీ నాకు తెలిసినంత మంది తాగుబోతు తెలంగాణగా పరిగణిస్తున్నా. ఇప్పటికన్నా ఏది బీహార్ లో ఆడ ఎక్సైజ్ తీసేసి విస్కీ బ్రాండ్ తీసేస్తే ప్రభుత్వాలు నడుస్తలేవా? గుజరాత్ లో నడుస్తలేవా? ఈడనే ఎందుకు పెడుతున్నావు ఇన్ని షాపులు? ఇవే పైసలు కావాలా నీకు? ఇప్పటికనే కేసీఆర్ ఆలోచన చేయి. తప్పనిసరిగా దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయకపోతే ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు నీకు వస్తున్నాయి. దాంతో ఏది పాపులర్ స్కీమ్స్ తయారు చేస్తున్నాను. కానీ ఎవరి డబ్బు? తాగుబోతున్న డబ్బు, కష్టం చేసిన డబ్బులు పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పెళ్లిళ్ళు కాకుండా పోతున్నారు మా చెల్లెళ్ళు. కనుక ఇప్పటికన్నా ఒక పక్క నిరుద్యోగం, ఇంకో పక్క తాగుబోతు. వీటి మీద నేను తప్పనిసరిగా
మహిళా సంఘాలతో కలుస్తా అన్ని రాజకీయ పార్టీ ఎవరైనా అందరు రండి అమ్మా, మీ భవిష్యత్తు బాగు చేసుకోవడానికి రండి. ఈ ఎక్సైజ్, ఈ బ్రాండీ షాపులు, ఈ పర్మిట్ రూమ్లు బంద్ చేయకపోతే మీ భవిష్యత్తు జీరో అవుతుంది. మీరు ఆలోచన చేయకపోతే మాత్రం అది మీ తప్పుగా పరిగణిస్తాం. మీరు మహిళలు లేచి కూర్చుంటే ప్రభుత్వాలు కదులుతాయి అనేది నా ముఖ్య ఉద్దేశం. కాంగ్రెస్ డిక్లరేషన్ ఇస్తారా మద్యపాన నిషేధం మీద? మద్యపాన నిషేధం చేస్తాం కాంగ్రెస్ డిక్లరేషన్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధం చేస్తారా? తప్పనిసరిగా దాని మీద కూడా నేను రాహుల్ గాంధీతో అదేవిధంగా రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడతాం. మనం ఎప్పుడైతే వీళ్ళని వద్దన్నప్పుడు మనం కూడా ఫ్యూచర్ లో ఒక ఆలోచన చేసి ఈ విధమైనటువంటి డబ్బుతోటే ప్రజల జీవితాలతో ఆడకుండా మనం కూడా ప్రయత్నించాలి. ఒకరికి చెప్పినప్పుడు మేము కూడా దానికి ఏమిటండి ఎక్కడ చూడు ఒక్కొక్క గల్లీలో కొట్టేసాము. పొద్దున్న నేర్పే 7 గంటల నుంచే కూర్చుంటున్నాం. ఇక సాయంత్రం అయితే రాత్రి 11 కొట్టేదానికి రోడ్డు ఉండదు, సైకిల్ మోటార్లే రోడ్డు మీద, ట్రాఫిక్ ఇబ్బంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక మా పార్టీలో కూడా నేను తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి చెప్తా, రేవంత్ రెడ్డికి చెప్తా, సోనియా గాంధీకి చెప్తా. పక్క రాష్ట్రమైనటువంటి బీహార్ లో ఏది అక్కడ నడుస్తలేదా? ఏది ఢిల్లీలో ఒక ఏరియాకు ఒకటే షాప్, ఇక్కడ అట్లా కాదండి. ఒక ఏరియాలో 10 షాపులు అనండి, ఒక ఏరియాలో 10 షాపులు. ఏమిటి అరే ఒక షాపు ఉంటే ఒక ఏరియాలో ఒకటి ఉంటే 10 షాపులు పెట్టాక ఎవరు తాగడండి? దానికి నీకు డబ్బులు కావాలి. మళ్ళీ నేను నంబర్ 1 అన్నింటిలో మీరు నంబర్ 1 తాగుబోతు చేయడంలో కూడా మీ పేరు నంబర్ 1 గా వస్తుంది. కాబట్టి మహిళలకు మరొకసారి ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక సీనియర్ నాయకుడిగా మీరందరూ రండి. లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, కుటుంబం నాశనం అయిపోతుంది. ఆఖరికి వస్తారు. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఆపకపోతే అది ఎక్కడైనా జరగలేదంటే జరుగుతున్నది. ఎక్కడ కూడా లీకర్ లేకుండా ఏది బీహార్ లో సర్కార్ నడుస్తలేదు, గుజరాత్ లో నడుస్తలేదు. ఇదేమిటండి దోచుకోవడం? ప్రజల జీవితాలతో ఆరోగ్యం గడిపోతుంది, అదేవిధంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఉన్న డబ్బులంతా రాష్ట్ర ప్రభుత్వం దోచుకొని దానికి ఏది ప్రజలకు ఆకర్షించే స్కీములు పెట్టడం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అదేవిధంగా వాళ్ళ జీవితాలు ముఖ్యం. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు 10 రూపాయలు దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడాలి. కానీ ఆ దాచిపెట్టుకునే పైసలన్నీ నీ విస్కీ బ్రాండీలో పోతున్నాయి, దాని మీద రేపులు అవుతున్నాయి, దాని మీద పిల్లలు కూడా వాళ్ళ విద్య ఇచ్చిపెట్టి తాగుకు అలవాటు అయిపోతున్నారు. ఇప్పటికన్నా తల్లిదండ్రులంతా ఏ విధంగానైతే కాలేజీలో, స్కూల్లో పిల్లలు చెడిపోతే, పిల్లలు కోపానికి వస్తే మీరు ఇచ్చి కోటింగ్ చేస్తున్నారో అదే విధంగా ఈ తాగుదాని మీద కూడా మీరు బయటికి రా. మీ పిల్లలకు పోలీసులు నుంచి ఏం చేస్తున్నారు? నీ కొడుకు తప్పు చేస్తే నువ్వు తప్పు అంటున్నావు, టీచర్ మీకు చెప్తున్నారు. మరి ఇదేందుకు చెప్పారు? రండి, మేము నీ వెనకాల ఉన్నామని కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.